జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇవాళ హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని తీసేశామనేది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని ఆయన ఫైర్ అయ్యారు. దేశంలో మారుతున్న కాలానికి అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనేక వ్యవస్థాగత మార్పులు, సంస్కరణలు చేపడుతోందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు, పారదర్శకతను పెంచేందుకు కొన్ని కీలక మార్పులు చేశామని వివరించారు. పథకంలో టెక్నాలజీ, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తీసుకువచ్చామని అన్నారు. గతంలో 100 రోజులు పని దినాలను చట్టం ఉండేదని ఇప్పుడు మరో 25 రోజులు కలిపి 125 రోజులు ఉపాధి దినాలు తీసుకువచ్చామని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి, పేద ప్రజలకు మేలు చేరేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించడం, అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం. గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తా ఉన్నాం. గ్రామీణ పేద ప్రజలకు సంబంధించి కూలీలకు పని దినాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పథకం అమలు చేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. దేశ అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల వారిగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఈ యొక్క పథకాన్ని అకౌంటబిలిటీ ఉండే విధంగా నీటి సంరక్షణ, సాగునీటి సౌకర్యాలు, నీటి వనరుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ, రూరల్ రోడ్ డెవలప్మెంట్, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ భవనాల నిర్మాణము, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణము. ఈసారి ఇందులో గ్రామీణ కూలీలకు నైపుణ్య శిక్షణ కూడా పెంచి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కూడా ఈ యొక్క నూతన పథకంలో రామ్జీలో అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు